ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ బాబ్జీ. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 5 చూడబోతున్నాం. ఇంతవరకు మనం సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్ 4 వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈ పార్ట్లో మనం క్వశ్చన్స్ అన్ని హై లెవెల్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా 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 యూజ్ఫుల్. ఎస్ఐ కానీ ఎన్టీపీసీ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జనరల్లీ ఇలాంటి క్వశ్చన్స్ మనకి యూట్యూబ్లో ఎవరు డిస్కస్ చేయట్లేదు, బట్ నేను డిస్కస్ చేయడానికి అయితే మేము ముందుకు వచ్చాను. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎన్టీపీసీ కోసం మాత్రం చాలా 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 బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్ ఈజీగా సాధించే అవకాశం కూడా ఉంది. దానికోసం నేను ఒక వీడియో కూడా చేశాను. మీరు ఎవరైనా చూడకపోయింటే చూడండి. ఇంకా ఎన్టీపీసీ కోసం స్పెషల్ వీడియోస్ చేయబోతున్నాను. దానికోసం సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ ఏం చేయాలి, రీజనింగ్ అర్థమెటిక్ ఏం చేయాలనేది మీకు డీటెయిల్గా నేను అతి త్వరలో ఇవ్వబోతున్నాను. దాంతోపాటుగా మనకి సంబంధించిన వరకు మనకి యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్టీపీసీలో ఏ విధంగా వచ్చాయి, నెక్స్ట్ ఎగ్జామ్కి మీకు ఏ విధంగా తయారు చేయాలనేది నేను మీకు రెడీ చేస్తాను. మీరేమీ కంగారు పడకండి. నన్ను ఫాలో అవుతుండండి, మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా మనకి స్పెషల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో మనం రెగ్యులర్గా ఫ్రీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ ఎన్టీపీసీ లెవెల్లో మన ప్రజెంట్ జరుగుతుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అందులో జాయిన్ అవ్వండి. ఆ లింక్ వీడియో కింద ఇస్తున్నాను, జాయిన్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దామా? లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం ఎస్ఎస్సి సీజీఎల్లో ఇచ్చిన ప్రాబ్లం. ఇది కొద్దిగా మీకు పెద్దదిగా కనిపించవచ్చు ప్రాబ్లం చదివి. యాక్చువల్గా ప్రాసెస్ చేస్తే చాలా పెద్దది వస్తుంది. అలా కాకుండా స్మార్ట్గా మన యొక్క సబ్జెక్ట్ అనాలిసిస్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అంటే చదువుతున్నాం చూడండి. 8,400 రూపాయలు అసలు 8.75% వడ్డీ రేటుతో కొంతకాలానికి 11,046 రూపాయలు మొత్తం అయింది. అయితే 9,600 రూపాయలు అసలు అదే వడ్డీ రేటుతో అంతే కాలానికి ఎంత వడ్డీ వస్తుంది అని అడిగాడు. ఫైనల్లీ మనకు అడిగిన క్వశ్చన్ ఇంట్రెస్ట్ ఐ అడిగాడు. అయితే ఐ మీన్స్ PTR/100. అయితే ఒక విషయం చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 8,400 అండ్ ఇంట్రెస్ట్ రేట్ 8.75%. అండ్ టైం అనేది చెప్పలేదు, కొంతకాలానికి అని చెప్పాడు. సో ప్రిన్సిపల్ తెలుసు, రేట్ తెలుసు, టైం తెలీదు, అండ్ ఇది మొత్తం తెలుసు. మొత్తము మీన్స్ అమౌంట్. అమౌంట్లో ఏముంటుందని చెప్పాను, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఆ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ విడదీసాను, అంటే అసలు ఉంది, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇలా చూస్తే ఇక్కడ మనకు తెలియని ఫ్యాక్టర్ ఏంటి, టైం. అంటే ఇక్కడ దీన్ని బట్టి చూస్తే టైం ఈజీగా కట్టేవచ్చు. ఎందుకంటే టైంకి మనకు ఫార్ములా తెలుసు. ఏంటి టైం ఫార్ములా, I × 100 ఏం తెలుస్తుంది, P/R. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ తెలుసు, రేట్ తెలుసు, ఇంట్రెస్ట్ తెలుసు. అవన్నీ సబ్మిట్ చేస్తే టైం వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే, యాక్చువల్గా ఇంకా మనం క్వశ్చన్ పూర్తిగా చేయలేదు, ఇక్కడ టైం మాత్రం వేసాం. ఇప్పుడు ఏం చెప్పాడు, ప్రిన్సిపల్ మార్చాలి, బట్ రేట్ మార్చవసరం లేదు, టైం కూడా మార్చవసరం లేదు. అట్లాంటప్పుడు ఇంట్రెస్ట్ ఏ విధంగా వస్తుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ మార్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఇంట్రెస్ట్ రేట్ మార్చలేదు అండ్ టైం మార్చలేదు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే సేమ్ వేస్తాం, మరి టైం ఎంత వేస్తాం అంటే టైం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కదా, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫైండ్ అవుట్ చేస్తారు. టైం ఇక్కడ వేసుకోవాలి. అంటే ఇక్కడ నువ్వు టైం వేసుకున్న తర్వాత అప్పుడు నువ్వేం కట్టాలి, ఇంట్రెస్ట్. దేని మీద, దీని మీద. ఇంట్రెస్ట్ అంటే ఏంటి, PTR/100. ప్రిన్సిపల్ అంటే ఇది, టైం అంటే ఇక్కడ కనుక్కుంటున్నారు కదా అది వేస్తారు, ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇది వేస్తారు, అప్పుడు ఐ వస్తుంది. అంటే ఐ కనుక్కోవాలంటే, ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కనుక్కోవాలి. టైం కనుక్కోవాలంటే ఇక్కడ కనుక్కోను, అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం, ఇక్కడ ఒక ప్రాబ్లం, ఒక 2 ప్రాబ్లం చేసినట్టు ఉంది. దీనివల్ల కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. అందులో ఈ 8.75 క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఫ్రెండ్స్ ఒక చిన్న స్మార్ట్ అప్రోచ్ పోదాం. ఎట్లా అంటే సబ్జెక్ట్ బేస్డ్ పోదాం. ఏ విధంగా అంటే ఒక విషయం గమనించండి, ఇక్కడికి ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ప్రిన్సిపల్ మారింది, మారడం మీన్స్ పెరిగింది. నెక్స్ట్ రేట్ ఈజ్ సేమ్ అండ్ టైమ్ ఈజ్ ఆల్సో సేమ్. మరి ఇక్కడ ఒక చిన్న విషయం ఆలోచించవచ్చు. ఎలా అంటే రేటు టైం 2 దగ్గరలో ఈక్వల్గా ఉంది. కాబట్టి ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైనా అసలు పెరిగితే ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే నువ్వు అప్పు ఇచ్చిన డబ్బులు పెరుగుతూ ఉంటే ఇంట్రెస్ట్లు కూడా ఏమవుతాయి, పెరుగుతాయి. అంటే ఎప్పుడైనా ప్రిన్సిపల్ అనేది ఇంట్రెస్ట్కి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుందనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే అసలు అనేది వడ్డీకి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే
అసలు పెరిగితే వడ్డీ కూడా పెరుగుతుంది అనే విషయం మనకి సబ్జెక్ట్ కాన్సెప్ట్ బేస్లో పోవచ్చు. అయితే నేను ఆ బేస్లో వెళ్తున్నాను. మనకి ఇక్కడ అడిగింది ఇంట్రెస్ట్. ఎప్పుడు ఇంట్రెస్ట్? ఈ ప్రిన్సిపల్ మీద. ఏ ప్రిన్సిపల్ మీద? 9,600 రూపాయలపై ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని అడిగాడు. సో అది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఒక విషయం తెలుసు, 8,400 రూపాయలు ఎంత మొత్తం అయింది? ఇంత మొత్తం అయింది. అంటే 8,400 ఇంత అయింది అంటే ఎంత ఎక్స్ట్రా కలిసింది? ఇది ఎక్స్ట్రా కలిసింది 2646. దీన్ని ఏమని చెప్తారు? ఇంట్రెస్ట్. అంటే 8,400 రూపాయలపై 2646 ఇంట్రెస్ట్ వస్తే 9,600పై ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అని డైరెక్ట్గా క్వశ్చన్ వేసినట్టు. అందుకే నేను ఏం చేశానంటే ప్రిన్సిపల్ వేసాను. ప్రిన్సిపల్ 8,400, ఇక్కడ ప్రిన్సిపల్ 9,600. దీని రేషియో ఏ విధంగా ఉందంటే 7:8. అంటే ఇది ఏ రేషియో? ఇది ప్రిన్సిపల్స్ రేషియో. ఏ రేషియో ఇది? ప్రిన్సిపల్స్ రేషియో. మరి ప్రిన్సిపల్స్ దేనికి డైరెక్ట్ ప్రొపోర్షన్ చెప్పాను? ఇంట్రెస్ట్లకి డైరెక్ట్ ప్రొపోర్షన్ చెప్పాను. అంటే ప్రిన్సిపల్స్ రేషియో ఏ విధంగా ఉంటే ఇంట్రెస్ట్ రేషియో కూడా ఆ విధంగా ఉంటుందని మనం ఆల్రెడీ సబ్జెక్ట్లో తెలుసుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వేసాను. సో ఇప్పుడు ఇది 7:8 అయితే, ఇది 7:8 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ 7:8. ఇంట్రెస్ట్లో ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ వచ్చింది? 7 పార్ట్స్, అంతే కదా. ఇది 0 0 క్యాన్సల్, 12 7 times, 12 8 times. అంటే ప్రిన్సిపల్ రేషియో 7:8. ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఆల్సో సేమ్ బికాస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంట్రెస్ట్ అని చెప్తున్నాం కదా. అయితే ఇప్పుడు 7 పార్ట్స్ అనేది ఇంట్రెస్ట్. ఈ 7 పార్ట్స్ ఇంట్రెస్ట్ ఎక్కడిది? 8,400 రూపాయలపై వచ్చిన ఇంట్రెస్ట్. అది ఎంత అని చెప్పొచ్చు? ఇది. అంటే 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2646. అయితే మనకి కావాల్సింది 9600 సంబంధించిన పార్ట్స్ 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలా 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 ఈజీగా చేయొచ్చు. అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది కూడా ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. 7 పార్ట్స్ క్యాన్సిల్ చేసి 1 పార్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ 1 పార్ట్ని 8తో మల్టిపుల్ చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే అవకాశం ఉన్నంత ప్రయత్నం చేద్దాం. డైరెక్ట్గా ఈ క్యాల్కులేషన్ లేకుండా ఆన్సర్కి పోదాం. ఎట్లా పోవాలంటే 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంత అయితే 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. అంటే 8 పార్ట్స్ అంటే 8x ఈజ్ ఈక్వల్ టు అర్థం, అంతే కదా. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ దేంతో మల్టిపుల్ చేసినాం? 8తో. కాబట్టి ఖచ్చితంగా ఇది దేని మల్టిపుల్ అవ్వాలి? 8 మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి ఆప్షన్లో మనకి ఏదైనా 8 మల్టిపుల్ ఉంటే చెక్ చేసుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. జనరల్లీ 8 మల్టిపుల్ తెలుసుకోవాలంటే ఆ 8 అంటే 8 డివిజిబుల్ అయి ఉండాలి, లేకపోతే 8 మల్టిపుల్ ఏదో ఒకటి మనకి ఆప్షన్లో ఉండాలి, అంతే కదా. మరి 8 మల్టిపుల్ ఏదైనా చూద్దాం. 8 మల్టిపుల్ తెలుసుకోవాలంటే మీకు రూల్ తెలుసు కదా. ఏంటి? లాస్ట్ 2 డిజిట్లో ఏ నెంబర్ అయితే 8తో క్యాన్సిల్ అవుతుందో అదే 8 యొక్క మల్టిపుల్. సపోజ్కి లాస్ట్ ఆప్షన్ చూద్దాం. 90 అనేది 8తో క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్ 2 డిజిట్లో ఉన్న నెంబర్ 8తో క్యాన్సిల్ అయితే ఆ టోటల్ నెంబర్ కూడా 8తో క్యాన్సిల్ అవుతుందని మనకి డివిజిబిలిటీ రూల్ అని చెప్తుంది. సో ఆ రూల్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఆప్షన్ డైరెక్ట్గా పెట్టడం జరుగుతుంది. ఎలా అంటే లాస్ట్ 2 డిజిట్లు 90 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ క్యాన్సల్ 8 అండ్ 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 అండ్ 86 ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 8. సో ఓన్లీ వన్ ఆప్షన్ రిమైనింగ్, అది 3024. ఖచ్చితంగా ఆన్సర్ అదే అవుతుంది. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇంకా డౌట్ ఉంటే మీ ఇష్టం. లేదంటే క్యాన్సిలేషన్ నాకు కావాలి సార్ అంటే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 7 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ 2646 అయితే 8 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7తో 7 1 జార్ 7 7 3 జార్ 21 7 4 జార్ సరిపోదు 21 తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 5 54 7 జార్ 49 తీస్తే ఇంకెంత ఉంటుంది? 5 56 7 8 times 1 part is equal to 378. మనకి ఎన్ని పాయింట్స్ కావాలి? 8 పాయింట్స్. అంటే 8 into 378 మల్టిపుల్ చేయాలి. సో ఇక్కడ కూడా మీరు లాజిక్ ఉపయోగించవచ్చు. 8 into లాస్ట్ డిజిట్ 8 into 8 ఎంత వస్తుంది? 64. అంటే లాస్ట్ డిజిట్లో ఏముంటారంటే 4. లాస్ట్ డిజిట్లో 4 అనే ఆప్షన్స్, ఓన్లీ 1 ఆప్షన్. ఎలా అయినా చేసుకోవచ్చు. మనకు వచ్చిన సబ్జెక్ట్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? దిస్ క్వశ్చన్ ఆల్సో టేకిన్ ఫ్రమ్ ద ఎస్ఎస్సి CGL. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నేను తీసుకొని చెప్పినానంటే ఇవన్నీ అడ్వాన్స్డ్ మోడల్స్ కాబట్టి ఇటువంటి మోడల్స్ మీరు చేయడం వల్ల ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్లో మీరు ఈజీగా క్వశ్చన్స్ క్రాక్ చేయగలరని నా ఉద్దేశం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ప్రాసెస్లో ఎలా చేయాలని చూద్దాం. ఈజీగా అప్రోచ్ అనేది చెప్తాను. ఓకేనా? అసలు క్వశ్చన్ ఏంటంటే 5,000 రూపాయల అసలును 2 పార్ట్స్ చేశారు. 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని 4.1/5 సంవత్సరాలకు 6.2/3% వడ్డీ రేటుతో అప్పుకి ఇవ్వగా
వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చిన వడ్డీ 2/3/4 సంవత్సరాలకు 4% వడ్డీ రేటుకి ఇచ్చిన రెండవ భాగానికంటే రెట్టింపైన ఆ 2 భాగాల మధ్య తేడాని కనుక్కోండి. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? యాక్చువల్లీ 5,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఉందంట, దాన్ని 2 పార్ట్స్ చేశారంట. 2 పార్ట్స్ చేసి ఇంట్రెస్ట్కి ఇచ్చారంట. ఒకదాని ఇంట్రెస్ట్ ఇంకొక దాని ఇంట్రెస్ట్ కన్నా డబుల్ వస్తుందంట. ఒకటో పార్ట్ వచ్చిన ఇంట్రెస్ట్ రెండో పార్ట్ కన్నా డబుల్ వస్తుందంట. సో ఇప్పుడు ఏ విధంగా రాసినా చూద్దాం. 5,000 రూపీస్ని 2 పార్ట్స్ చేశాను, 2 ప్రిన్సిపల్ లెక్క చేశాను. ఒక ప్రిన్సిపల్ ఎక్స్ అనుకుంటే అనదర్ ప్రిన్సిపల్ వై అనుకున్నాను. ఇప్పుడు దీని మీద ఏం కట్టాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. ఇంట్రెస్ట్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్, ఫస్ట్ భాగానికి వచ్చిన ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్ కన్నా డబుల్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏం చెప్పాను? ప్రిన్సిపల్ తెలుసు, దాని యొక్క రేట్ ఇచ్చాడు. ఎంత రేట్ ఇచ్చాడు? 6 and 2/3 రేట్ ఇచ్చాడు. అండ్ టైం ఇచ్చాడు 4 and 1/5. ఇప్పుడు దీని మీద ఏం కట్టాలంటే ఇంట్రెస్ట్ కట్టాలి. అండ్ నెక్స్ట్ వన్ వై అనేది ప్రిన్సిపల్ అండ్ రేట్ ఇచ్చాను, ఓకేనా, అండ్ టైం కూడా ఇచ్చాను. ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు దీనికి వచ్చిన ఇంట్రెస్ట్ దీనికంటే డబల్. అంటే సపోజ్కి ఇది ఇంట్రెస్ట్ ఐ వస్తే ఇదేమొస్తుందంటే 2i వస్తుంది, దీనికన్నా డబుల్ వస్తుంది అనే విషయం మనకు వాడు లెక్కలో చెప్పాడు. కాబట్టి నేను దాన్ని ఫాలో చేసుకొని ఈ ఈక్వేషన్ వేస్తున్నాను. ఎలా అంటే i = 2i అంటే దీనికి వచ్చిన ఇంట్రెస్ట్ దీనికంటే డబల్, అందుకే దీన్ని ఇంటూ 2 చేశాను. సో ఇప్పుడు i = 2i అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ అంటే PTR/100, PTR/100 వేసాను. అండ్ ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ అంటే PTR/100. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. బట్ ఇది చాలా లెంతీగా వస్తుంది. అలా కాకుండా మనం స్మార్ట్గా ఫాలో అవుదాం, ఎలానే చూద్దాం. అయితే ఇక్కడ ఏం చెప్పంటే అవి 2 పార్ట్స్ చేశాడు కదా, ఆ 2 పార్ట్స్లో ఆ 2 పార్ట్స్ మధ్యన ఉన్న తేడా అడుగుతున్నాడు. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అడగల, ఆ పార్ట్ల మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఏం చేయాలంటే ఆ 2 పార్ట్స్ కనుక్కోవాలి. అంటే 5,000 ఎన్ని పార్ట్స్ చేసిన 2 పార్ట్స్. ఇప్పుడు ఇక్కడ ఇది ఫాలో అయితే మనకి రేషియో వస్తుంది. రేషియో అంటే దాన్ని 2 ముక్కలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రేషియో వచ్చిన తర్వాత దాన్ని ముక్కలు చేస్తే పార్ట్ 1 ఎంత, పార్ట్ 2 ఎంత, దాని డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అట్లా కాకుండా మనం ఇక్కడ ఫాలో అవుదాం. మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏంటంటే ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్, ఫస్ట్ పార్ట్కి వచ్చిన ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్ కన్నా డబుల్ అని చెప్పాడు. అంటే ఈ ఇంట్రెస్ట్ కావాలంటే సెకండ్ దాన్ని డబుల్ చేస్తే సరిపోతుంది అని చెప్పాడు, అంతే కదా. ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ సెకండ్ పార్ట్ కన్నా డబుల్ అని చెప్పాడు. కాబట్టి ఇలా రాశాను. ఫస్ట్ పార్ట్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ మనకు తెలుసా? తెలీదు. ఇక్కడ సమ్ P1 అనుకున్నాం. అండ్ ఇంట్రెస్ట్ టైం ఈ 2 హెచ్ ఎంత వేసినంటే 4 5 20 + 1 21/5 టైము. రేట్ కూడా హెచ్. రేట్ ఎంత? 6 and 2/3% అంటే 6 3 18 + 20 20/3/100 అంటే సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 20/3 వేస్తే క్యాల్కులేషన్ చేస్తే 1/15 వచ్చింది. కాబట్టి ప్రిన్సిపల్ ఇంటూ టైం ఇంటూ రేట్. ఇప్పుడు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్. నెక్స్ట్ వన్ అలాగే ప్రిన్సిపల్ P2 మనకు తెలియదు అండ్ రేట్ తెలుసు, టైం తెలుసు, వేసాను. సో ఏం చెప్పారు మనకి? దీనికంటే ఇది డబుల్ వస్తుంది అంటే ఏం చేయాలి? దీన్ని ఇంటూ 2 చేయాలి. అంటే దీన్ని ఇంటూ 2 చేసుకుంటే మనకి సరిపోతుంది, ఎందుకంటే దీనికన్నా ఇది డబుల్ వస్తుంది. ఇప్పుడు మనం P1 ఎంత, P2 ఎంత అనేది రేషియో పరంగా తెలుసుకుంటే ఆన్సర్ ఈజీగా ఫాలో చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. క్యాన్సిలేషన్ 5తో క్యాన్సిల్, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 1s are 5 5s are 5 1s are 5 3s are 3 1s are 3 7s are. సో ఇక్కడ ఇంకేం మిగిలింది? 2 1s are 2 2s are. ఇక్కడ 11/2 ఉంది. మనకేం రాయాలి? ఇక్కడ P1, ఇక్కడ P2. ఈ P2 ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది, ఈ 2 అటు పంపిస్తే ఎంత వస్తుంది? 14. అంటే P1/P2 = అర్థమవుతుంది క్యాలిక్యులేషన్. లేకుంటే ఇక్కడ P1 నుంచి P2 ఇక్కడ తెచ్చేయండి, రిమైనింగ్ పార్ట్ తెచ్చి క్యాన్సిల్ చేయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది P1/P2. అంటే P1 అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ పార్ట్స్, P2 అంటే సెకండ్ ప్రిన్సిపల్ పార్ట్స్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 11 పార్ట్స్ = ఎంత, 14 పార్ట్స్ = ఎంత మనకు క్వశ్చన్ అడగల. మనకేంటంటే ఈ రెండింటి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉంది అంత డిఫరెన్స్ మనీ అడుగుతున్నాడు. సో అది కావాలంటే మనకి ఈ టోటల్ పార్ట్స్ ఎంత చెప్పండి? 25 పార్ట్స్. ఇది 11 పార్ట్స్, ఇది 14 పార్ట్స్, ఎంత? 25 పార్ట్స్. మరి 25 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే టోటల్ అసలుకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 5,000 చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఏంటి అడిగాడు? 11 పార్ట్స్ ఎంత, 14 పార్ట్స్ ఎంత అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనం డిఫరెన్స్ అడిగారు, దీనికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అని చెప్పాడు? 3 పార్ట్స్. ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సార్ ఇదంతా మనకి క్యాన్సిలేషన్ అవసరం లేదు అనుకుంటే, ఈ పార్టే అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చేయొచ్చు. ఏంటంటే ప్రిన్సిపల్ P1కి P2కి మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. అంటే 3 పార్ట్స్ ఎంత అన్నాడు. అంటే 3 పార్ట్స్ ఎంత అంటే 3 మల్టిపుల్ అయి ఉండాలి కదా, లేదా 3 డివిజిబుల్ అయి ఉండాలి కదా. ఆన్సర్ ఏముందో చూద్దాం. ఇందులో 3 మల్టిపుల్స్ చెప్పగలమా?
ఏదైనా 3 మల్టిపుల్స్ చెప్పాలి లేదా 3 డివిజిబిలిటీ చెప్పాలంటే ఆ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే 3 యొక్క డివిజిబిలిటీలో క్యాన్సిల్ ఉండాలి. ఇక్కడ చూద్దాం, 3తో క్యాన్సిల్ చూస్తుందా, ఈ 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇది యాడ్ చేస్తే 14 వస్తుంది, ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 15 వస్తుందా, 13 వస్తుంది, ఇది యాడ్ చేస్తే 10 వస్తుంది, ఇది రాదు. కాబట్టి ఓన్లీ 1 అండ్ ఆన్సర్ అది 600. ఈ ఆప్షన్స్ అన్నీ నేను సొంతంగా ఏమీ వేయలేదండి, నేను ఎగ్జామ్లో ఇచ్చిన ఆప్షన్స్ తీసుకొని చేస్తాను. మీరు కావాలంటే ట్రై చేయండి. అంటే ఈ లాజిక్లో ఆలోచిస్తే కొన్నిసార్లు మనకి క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. క్యాన్సిలేషన్ చేద్దాం. మామూలుగా మీకు కావాలంటే ఆన్సర్ ఎంత వస్తుంది 600 వేయచ్చు. ఎలా అంటే 25 1 జార్ 25 2 జార్ 50 200 1 పార్ట్ 200. మనకి ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పొచ్చు 600. ఈ క్యాలిక్యులేషన్ అవసరం లేకుండా మనం డైరెక్ట్గా డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 పార్ట్స్ అంటే 3 మల్టిపుల్. హౌ మెనీ 3 మల్టిపుల్స్ అంటే ఆప్షన్లో ఒకటే ఉంది. ఈ మల్టిపుల్స్ కోసం నేను ఆల్రెడీ ఒక పార్ట్ చేశాను, మీరు కావాలంటే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్లో 67 ప్రాబ్లం కొద్ది లెంతీగా ఉంటుంది. ప్రీవియస్ ఎస్ఐ ఎగ్జామ్లు ఇచ్చాడు, ఒకసారి చూద్దాం ప్రాబ్లం ఏంటనేది. డేవిడ్ కొంత డబ్బును 10%, 12%, 15% వడ్డీ వచ్చే విధంగా వరుసగా A, B, C అనే స్కీముల్లో పెట్టుబడి పెట్టగా సంవత్సరం చివరిలో అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 3200. ఫుల్ స్టాప్. స్కీమ్ Cలో పెట్టుబడి స్కీమ్ Aలో దానికి 150% గాను, స్కీమ్ Bలో దానికి 240% గాను ఉంటే స్కీమ్ Bలో పెట్టుబడి ఎంత కనుక్కోండి అని అడిగాడు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. A, B, C అనే 3 స్కీమ్లు ఉన్నాయంట. ఆ స్కీముల్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేశారంట. ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీద కొంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుందంట. ఫైనల్లీ ఆ 3 ఇన్వెస్ట్మెంట్లు కలిపి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే 3200. అయితే స్కీమ్ Bలో పెట్టిన పెట్టుబడి ఎంత అని అడిగాడు. అంటే ఏం చెప్తున్నాడంటే A, B, C అనే 3 స్కీమ్లు ఉన్నాయి. డేవిడ్ అనే ఒక వ్యక్తి ఇందులో పెట్టుబడి పెట్టాడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ పెట్టుకున్నాడంటే 10%, ఇక్కడైతే 12%, ఇక్కడైతే 15% ఇంట్రెస్ట్లని మనకు వాడు ప్రాబ్లంలో చెప్పాడు. అంటే ఏ స్కీమ్లో పెడితే ఇంట్రెస్ట్ రేట్ 10%, బి స్కీమ్లో 12%, సి స్కీమ్లో 15%. అయితే ఈ 3 స్కీముల మీద కలిపి మొత్తంగా అతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 3200 అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే టోటల్గా ఈ 3 మీద కలిపి అంటే ఇంట్రెస్ట్ రావాలి అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఉండాలి, మరియు స్కీమ్లో పెట్టుబడులు ఎంత అనేది మనకు తెలియాలి. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ అడిగంటే స్కీమ్ Bలో ఎంత ఇన్వెస్ట్మెంట్ మనీ చేశాడు అని క్వశ్చన్ అడిగాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి, స్కీమ్ A ఏంటి, B ఏంటి, C ఏంటి, ఇవి తెలిస్తే కానీ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీని మీద కదా ఇంట్రెస్ట్ పే చేయాలి. అయితే మనకి ఏంటి ఇచ్చారంటే కంపారిజన్ చేశాడు. ఎలా కంపేర్ చేశాడంటే స్కీమ్ Cలో పెట్టుబడి Aలో దానికి 150%. అంటే Cకి Aకి కంపేర్ చేస్తున్నాడు. చూడండి, Cకి Aకి ఇది A అనుకుందాం, ఇది C అనుకుందాం, ఈ విధంగా కంపేర్ చేస్తున్నాడు. స్కీమ్ Cలో పెట్టుబడి Aలో దానికి 150% అని చెప్పాడు. అంటే సపోజ్కి ఇది 100 అయితే ఇది ఎంత అవుతుందండి 150. Cలో పెట్టుబడి Aలో దానికి 150% అని సరిపోయింది. నెక్స్ట్ ఇంకేం చెప్పండి, స్కీమ్ Bలో దానికి 240% గాను. అంటే మళ్ళీ Cనే చెప్తున్నాడు. స్కీమ్ Cలో పెట్టుబడి Aలో దానికి 150% గాను, మరియు Bలో దానికి 240% గాను ఉంటుంది. అంటే Bని Cతో కంపేర్ చేస్తున్నాడు. సపోజ్కి C 100 ఉందనుకోండి, C 100 అంటే B ఎంత ఉంటుందంటే 240. వాడు ఇచ్చింది ఏంటో మరొకసారి చెప్తాను, ఒకసారి గమనించండి. స్కీమ్ Cలో పెట్టుబడి ఎంత అంటే Aలో దానికి 150%, కాబట్టి దీనికి ఇది. మరియు ఎలా ఉందంటే స్కీమ్ Bలో దానికి 240% గాను, స్కీమ్ Bలో దానికి 240% గాను ఉంటుంది అని చెప్పాడు. అంటే స్కీమ్ B 100 అనుకుంటే దీనికి 240% ఉంటుంది. ఇది రేషియో. ఇప్పుడు రేషియో ఎంత చూద్దాం, క్యాన్సిల్ చేద్దాం. 52 టైమ్స్ 53 టైమ్స్, ఇదేంటి 0 క్యాన్సిల్, 5తో క్యాన్సిల్, 5 2తో 2 5 టైమ్స్ 12 టైమ్స్. ఇది రేషియో. అంటే ఇప్పుడు ఏ రేషియో వచ్చింది, A/C అండ్ B/C వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏ రేషియో, A/B/C. అయితే మన రేషియో పరంగా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే కామన్ టర్మ్ ఎవరని చెప్పండి, కామన్. ఇక్కడ కామన్ C, ఇక్కడ కామన్ C. అంటే వారికి వీరికి కామన్ టర్మ్ ఎవరు అంటే C. అంటే Cని మనం కామన్గా చేస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ C అనేది ఇద్దరికి కామన్ కాబట్టి A Bతో ఫ్రెండ్, B Cతో ఫ్రెండ్. అంటే C ఇక్కడ వేరేగా ఉంది, ఇక్కడ వేరేగా ఉంది, కాబట్టి రెండు ఈక్వల్ చేస్తే మనకు సరిపోతుంది. ఇది ఎలా మీకు రేషియో ప్రపోర్షన్ క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి చూడండి, ఇక్కడ C 12 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా C 12 పార్ట్స్ ఉంటే
అప్పుడు మనం డైరెక్ట్గా వేసేవచ్చు. ఇక్కడ 12 పార్ట్స్ లేదు కాబట్టి దీన్ని 12 చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఎక్కడైనా 12ని 3 అయినా చేయొచ్చు. 12ని 3 చేయాలంటే ఏం చేయాలి? బై 4 చేయాలి. బై 4 చేస్తే 3 వచ్చేస్తుంది కదా. అయితే అట్లా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఎలా చేస్తుంటే ఇది 12 కాబట్టి ఇది కూడా 12 చేద్దాం. 12 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 4. సో రేషియోలో ఒక టర్మ్ దేంతో మల్టిపుల్ చేస్తే సెకండ్ టర్మ్ దాంతో మల్టిపుల్ చేయాలి. అంటే ఎంత వస్తుంది? 8:12. ఇదేంటి? 5:12. ఇప్పుడు సి అంటే ఎంత చెప్పొచ్చు? 12 పార్ట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ బి అంటే ఎంత చెప్పొచ్చు చూడండి. బి అంటే 5 పార్ట్స్. ఓకేనా. మరి ఏ అంటే 8 పార్ట్స్. ఈ విధంగా చెప్పొచ్చు. అంటే 8 పార్ట్స్ మీద 10% మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 8 పార్ట్స్ మీద 10% అండ్ 5 పార్ట్స్ మీద 12% అండ్ 12 పార్ట్స్ మీద 15%. ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ వచ్చి ఇంట్రెస్ట్ అనేది ఎంతకి ఈక్వల్ అంటే 3200. అయితే మనకు ఫైండ్ అవుట్ చేయండి బి యొక్క ఇన్వెస్ట్మెంట్. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ కావాలంటే బి ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే వెరీ క్లియర్. సో ఫ్రెండ్స్ ఇది రేషియోలో ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా జీరోస్ యాడ్ చేసుకుందాం. ఎందుకు నేను జీరోస్ యాడ్ చేసుకుంటున్నా అంటే రేషియోలో ఒక నెంబర్ని మనం దేంతో మల్టిపుల్ చేస్తే మిగతా దాన్ని కూడా దాంతో మల్టిపుల్ చేయాలి. ఇక్కడ దేంతో మల్టిపుల్ చేసినట్టు డబుల్ జీరోస్ అంటే ఇంటూ 100. ఇంటూ 100 ఎందుకు చేసుకుంటే ఇంటూ 10 చేసుకో, 100 చేసుకో, 1000 చేసుకో, మన ఇష్టం. లేదా చేసుకోకపోయినా పర్వాలేదు. అలా 8 ఉంచేసినా ఇబ్బంది లేదు. బట్ క్యాల్కులేషన్ పార్ట్ ఇబ్బందిగా పాయింట్లో వస్తుందని చెప్పేసి నేను జీరోస్ యాడ్ చేసుకున్నాను. ఇలా జీరో యాడ్ చేసుకుంటే మాత్రం ఏమీ కాదు. ఎందుకంటే రేషియోలో అన్ని టర్మ్స్కి ఈక్వల్ గురించాను కాబట్టి. ఓకేనా. ఇప్పుడు దీని మీద 10 పార్ట్స్ 10%. 10% అంటే మీకు తెలుసు కదా 80. నెక్స్ట్ దీని మీద 12%. 12% అంటే 2 zeros క్యాన్సల్. 12 5 times 60 అండ్ 15%. 15% చెప్పొచ్చు కదా. ఇందులో 10% 120. అంతే కదా. 10% 120. 5% 60. 120 + 60 180. ఇదేంటంటే దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్, దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్, దీని మీద ఇంట్రెస్ట్. ఈ టోటల్ పాయింట్స్ ఎంతో చూద్దాం. ఈ రెండు కలిపితే 140. 140 + 180 ఈజ్ ఈక్వల్ టు 320 పార్ట్స్. 320 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఇంట్రెస్ట్ పార్ట్స్ కాబట్టి ఇంట్రెస్ట్ పార్ట్ దేనికి సమానం అంటే ఇంట్రెస్ట్కి ఈక్వల్. మరి మనకి ఇప్పుడు ఏంటి అడిగాడంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి హౌ మెనీ పార్ట్స్? 500 పార్ట్స్. 500 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాన్సిలేషన్ చేస్తే చాలా ఈజీ. 320 హౌ మెనీ టైమ్స్? ఇది 320 10 టైమ్స్ చేస్తే అలాగే 510 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 5000. మీరు కావాలంటే ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు, ఆన్సర్ ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 67 ఆర్ఎస్ అగర్వాల్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్ ఆర్ఎస్ అగర్వాల్ 54 క్వశ్చన్ నెంబర్ ఏంటి ఇచ్చారో చూద్దాం. కొంత డబ్బు 2 సంవత్సరాల కాలానికి కొంత వడ్డీ రేటుతో వచ్చిన వడ్డీ అదే డబ్బు 3% ఎక్కువ వడ్డీ రేటుతో వచ్చే వడ్డీకి తేడా 72 రూపాయలు. అయితే ఆ డబ్బును కనుక్కోండి లేదా అసలు కనుక్కోండి. అంటే ఏం చెప్తున్నానంటే ఒక అసలు ఉందంట, దాన్ని 2 yearsకి ఇంట్రెస్ట్కి ఇచ్చారంట. ఇంట్రెస్ట్కి ఇస్తే ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుందంట. ఈసారి ఏం చెప్పాడు? అదే అసలు తీసుకో, బట్ ఇంట్రెస్ట్ రేటు ముందు ఎంత ఉందో దానికన్నా 3% పెంచి మళ్ళీ ఇంట్రెస్ట్కి 2 yearsకి ఇవ్వు. అప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంట? 72 రూపాయలు ఎక్కువ వస్తుందంట. అయితే నువ్వు తీసుకున్న అసలు ఎంత అని క్వశ్చన్ అడిగారు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. క్వశ్చన్ క్లియర్గా చేస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు అడిగాడు. అంటే ఫస్ట్ ఏం చేశాడంటే ప్రాసెస్ ఏం చూద్దాం, సింగిల్గా షార్ట్ కట్లో ఏం చేద్దాం చూద్దాం. సపోజ్కి ప్రిన్సిపల్ ఎక్స్ అనుకుందాం. దాన్ని ఏం చేశాడు? ఇంట్రెస్ట్ రేట్ మనకు ఫస్ట్ చెప్పలే, కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో. ఎంత టైంకి? 2 yearsకి. ఇప్పుడు ఇస్తే ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, దానికి ఇంట్రెస్ట్ వస్తుందంట. ఆ ఇంట్రెస్ట్ కూడా మనకు చెప్పలే. అంటే కొంత సొమ్ము అని చెప్పాడు, కొంత వడ్డీ రేట్ అని చెప్పాడు, టైం మాత్రం 2 years అని చెప్పాడు, దానికి ఇంట్రెస్ట్ వస్తుందట. ఇప్పుడు అదే సొమ్ము తీసుకో, సేమ్ ప్రిన్సిపల్, బట్ ఇంట్రెస్ట్ రేటు ముందు ఎంత ఉందో అది కాకుండా ఎక్స్ట్రాగా 3% పెంచి అన్నాడు. అందుకే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 6% అయితే ఇక్కడ 6 + 3% చేశాను. నెక్స్ట్ ఏం చేశాడంటే టైం ముందు ఎంత తీసుకున్నావో ఇప్పుడు కూడా అంతే తీసుకో. ఇలా చేసినట్లయితే ఇంట్రెస్ట్ ముందు దానికన్నా దీనికి 72 రూపాయలు ఎక్కువ వచ్చింది, లేదా దానికి దీనికి మధ్య తేడా 72 రూపాయలు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు అసలు ఎంత అని అడిగాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడిగాడు. కాబట్టి నేను ఏం చేశానంటే ఈ ఇంట్రెస్ట్ నుంచి మనం ఎక్స్ కొనుక్కోవాలి కాబట్టి, ప్రిన్సిపల్ కొనుక్కోవాలి కాబట్టి ఈ ఇంట్రెస్ట్ నుంచి ఈ ఇంట్రెస్ట్ తీసేసాను. అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇదే కదా వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తే ఎంత తేడా అంటే 72 రూపాయలు. అందుకే ఇంట్రెస్ట్ అంటే పీటీ ప్రిన్సిపల్ టైం రేట్, ప్రిన్సిపల్ టైం రేట్ ఇక్కడ వేసాను. ఇంట్రెస్ట్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అండ్ PTR/100. ఈ ఇంట్రెస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఇస్తే 72 రూపాయలు తేడా. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది.
ఓకేనా? అలా కాకుండా సింపుల్గా ఆలోచిద్దాం, సింగిల్గా ఆలోచిద్దాం. బాగా గమనించండి, సింగిల్ స్టెప్లో వేద్దాం. ఫ్రెండ్స్ గమనించండి, మనకి అడిగింది ప్రిన్సిపల్ ఎంత అడిగాడు. ఇన్ జనరల్ మనం పర్సంటేజ్ పరంగా ప్రిన్సిపల్ని ఎంత శాతం అనుకుంటాం చెప్పండి? 100%. ఇది మనం బేసిక్లో చెప్పుకుందే. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అని డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు, అంతే కదా? అయితే ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంత అడిగాడంటే ఏదో ఒక వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఏంటి వాల్యూ అనేది చూద్దాం. గమనించండి ఫ్రెండ్స్, ఏంటి వాల్యూ తెలుసుకుందాం. సపోజ్కి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అండి? ఎక్స్, ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఎక్స్. మరి ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఆర్, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆర్ ప్లస్ 3%. ఇక్కడ టైం సేమ్, ఇక్కడ టైం సేమ్. బట్ ఇంట్రెస్ట్ ఇక్కడ సపోజ్కి ఇంత వచ్చింది అనుకోండి, ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా అంత వచ్చిందా, అంతకన్నా ఎక్కువ వచ్చిందా? చూడండి, ఇక్కడ ఇది దీనికన్నా ఇది ప్లస్ ఎక్స్ట్రా వచ్చింది. ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 72 ఎక్స్ట్రా వచ్చింది. సేమ్ రావాలి, చూసారా? సేమ్ ఇంట్రెస్ట్ రావాలంటే సేమ్ టైం ఉండాలి అండ్ సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి. ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్ అండ్ టైం సేమ్, బట్ దేంట్లో తేడా వచ్చింది? ఇంట్రెస్ట్ రేట్లో తేడా వచ్చింది. ఇంట్రెస్ట్ రేట్లో ఎంత తేడా వచ్చింది? ఎక్స్ట్రా వచ్చింది. ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 3% వచ్చింది. అంటే మీరు మామూలుగా గమనిస్తే ఇది కానీ లేకపోయింటే ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ అయి ఉండేది. ఎప్పుడంటే ఇది ఎక్స్ట్రా లేనప్పుడు. ఇది లేనప్పుడు ఇవన్నీ ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఈక్వల్ అయింది. బట్ ఇది ఉండడం వల్ల ఇది వచ్చింది. ఏది వచ్చింది? 3% ఉండడం వల్ల 72 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 3% అనేది సంవత్సరానికి పెరిగింది. మరి ఎన్ని సంవత్సరాలకి పెరుగుతుంది? 2 ఇయర్స్కి. 1 ఇయర్కి 3% పెరిగితే అంటే 72 రూపీస్ ఎలా వచ్చిందంటే 3% ఇంట్రెస్ట్ రేటు సంవత్సరానికి పెరగడం వల్ల. మరి ఎన్ని సంవత్సరాలు పెరిగింది? 2 ఇయర్స్. సంవత్సరానికి 3% అయితే 2 సంవత్సరాలకి ఎంత? 6%. అంటే 6% పెరగడం వల్ల ఎంత డబ్బులు ఎక్స్ట్రా వచ్చాయి? 72 రూపీస్ ఎక్స్ట్రా వచ్చాయి. కాబట్టి 6% 72 అయితే 100% ఎంత? ఈజీగా చేసుకోవచ్చు కదా. 6 ఎంత? 72, 12 కాబట్టి ఇది కూడా 12. 12 × 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి? 1200. దిస్ ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఆర్ఎస్ అగర్వాల్ 1-3 క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు అనేది ఒకసారి. ఓకేనా? 3 సంవత్సరాల్లో కొంత వడ్డీ రేటుతో 800 రూపాయలు అసలు, 956 రూపాయలు మొత్తం అయింది. వడ్డీ రేటును 4% పెంచినట్లయితే 3 సంవత్సరాల్లో 800 రూపాయలు అసలు ఎంత మొత్తం అవుతుంది అని అడిగాడు. క్వశ్చన్ టోటల్ అడిగాడు. అంటే జనరల్గా ఆలోచించండి, వాడు ఏంటి ఇచ్చాడంటే 800 రూపాయలు అసలు ఇచ్చాడంటే ఫస్ట్ ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? 3 ఇయర్స్. ఎంత ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎంతో సమ్ అని చెప్పాడు. సో ఈ ప్రిన్సిపల్ మీద ఇన్ని సంవత్సరాలకి ఇంట్రెస్ట్ రేట్ కడితే వచ్చే ఇంట్రెస్ట్ మొత్తం ఎంత అని చెప్పాడు. మొత్తం ఎంత ఇచ్చాడు? 956. మొత్తం అంటే దాంట్లో అసలు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే అసలు ఎంత ఉన్నట్టు? 800. ఇంట్రెస్ట్ ఎంత ఉన్నట్టు? 156. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏం కట్టచ్చు అంటే ఆర్ కట్టచ్చు. అసలు ఆర్ అవసరం ఉందా లేదో చూద్దాం. ఇప్పుడేం చెప్పాడు? సేమ్ ప్రిన్సిపల్, సేమ్ టైం, బట్ ఇంట్రెస్ట్ రేటు ఎక్స్ట్రా 4% చేయాలని చెప్తున్నాడు. అంటే ముందున్న ఇంట్రెస్ట్ రేట్ కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా 4% ఇంట్రెస్ట్ రేట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వచ్చే మొత్తం ఎంత అడిగాడు. మొత్తం అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు క్వశ్చన్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇంత ప్రిన్సిపల్, ఇంత టైంలో ఇంత ఇంట్రెస్ట్ రేట్తో ఇంత మొత్తం వచ్చింది. ఇప్పుడు అదే అసలు, అదే టైం, ఇంట్రెస్ట్ రేట్ మాత్రం ఎక్స్ట్రా పెంచితే అప్పుడు వచ్చే మొత్తం ఎంత అన్నాడు. అంటే మొత్తం ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువే వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది అని క్వశ్చన్ వేశాడు. సింపుల్గా దీన్ని ప్రాసెస్ ఏది చేయాలంటే సపోజ్ ఇక్కడ అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే తెలుసు 800, ఇంట్రెస్ట్ అంటే తెలియదు. ఇంట్రెస్ట్ అంటే PTR/100. అంటే ప్రిన్సిపల్ తెలుసు అండ్ టైం తెలుసు అండ్ రేట్ తెలుసా? రేట్ ఎంత ఇచ్చాడు? ఆర్ ప్లస్ 4%. అంటే ఇది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆర్ అంటే ఎంత తెలియాలి. మరి ఇక్కడ ఆర్ తెలియాలంటే ఇక్కడ ఆర్ అని చెప్పాడు కాబట్టి ఈ ఆర్ కనుక్కోవాలి. ఇక్కడ ఆర్ అంటే ఫార్ములా I × 100/P × T. I అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ వచ్చింది, అలాగే ఇంటూ 100, ప్రిన్సిపల్ అంటే 800 ఇంటూ ఇప్పుడు ఏంటి వస్తుంది? ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఆ రేట్ ఇక్కడ వేసి ఇచ్చేస్తే క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. బట్ చాలా 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 లెంతీ ప్రాసెస్ వస్తుంది. కానీ జనరల్ థింకింగ్ ఆలోచించండి, చాలా ఈజీగా వస్తుంది. ఎలా అంటే ఇక్కడ ప్రిన్సిపల్ 800, ఇక్కడ 800, ఇక్కడ టైం 3 ఇయర్స్, ఇక్కడ టైం 3 ఇయర్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ R%, ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు R + 4%. మరి ఇక్కడ అమౌంట్ 956, ఇక్కడ ఎంత వస్తుందని అడిగాడు. నా అంచనా ప్రకారం జనరల్గా ఆలోచిస్తే ఏ విధంగా వస్తుందంటే సపోజ్కి ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్. సపోజ్కి ఇది లేదనుకోండి,
ఇక్కడ కూడా ఆర్ ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే అమౌంట్ అక్కడ ఎంత ఉంటే అంతే వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, 956. ఇక్కడ కూడా 956 వస్తుంది. ఎప్పుడు ఇది లేకపోతే చూడండి, ఇది సేమ్, మరి ఇది కూడా సేమ్ అయితే ఇది కూడా సేమే వస్తుంది. అంటే ఇక్కడ 956 వస్తే ఇక్కడ 956 వస్తుంది. అంటే 956లో ఏం చెప్పొచ్చు, ఇంట్రెస్ట్ ప్లస్ 156, ఇది ప్లస్ ఇది ఉంది కదా. కానీ మనకి ఇలా కాకుండా క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఎలా అంటే ఎక్స్ట్రా ఉందంట. ఎక్స్ట్రా ఎంత ఉంది, 4%. అంటే ఎక్స్ట్రా 4% ఉండడం వల్ల ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అంటే ఆల్రెడీ ఉన్నది కాకుండా ఈ ఉన్నది ఎలా వచ్చిందంటే ఇలా, ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి ఇది ఈక్వల్గా వచ్చింది. కానీ ఎక్స్ట్రా ఇది ఉంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ అని అడిగాడు. అది కనుక్కోగలిగితే చాలు, చాలా చాలా ఈజీ. ఇదంతా చేయనవసరం లేదు. ఎలా అంటే 1 ఇయర్కి 4% ఇంక్రీజ్ అవుతుంది. 1 ఇయర్కి 4%. ఆ 4% దేని మీద ఫైండ్ అవుట్ చేస్తారు, ప్రిన్సిపల్ మీద ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇందులో 4% అంటే 2 zeros క్యాన్సిల్. ఎంత వస్తుంది, 32. ఎప్పటికి, 1 ఇయర్కి. 1 ఇయర్కి 32 వస్తే ఎన్ని ఇయర్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి, 3 ఇయర్స్కి. 1 ఇయర్కి 32 వస్తే 3 32లు అంతా 96. అంటే ఎక్స్ట్రా ఎంత వస్తుందంటే 96. అంటే 800 ప్లస్ 156 ప్లస్ 96 ఇది యాడ్ చేస్తే వచ్చిందే 1052. దిస్ ఈజ్ ద టోటల్.